వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని నేను ఒక జనరలైజేషన్ చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ని, మనకి నిత్య జీవితంలో జరిగేటటువంటి ఒక ఎగ్జాంపుల్ని కనెక్ట్ చేసి చెప్తున్నాను. సో కాబట్టి మనం చెప్పేటటువంటి ఈ ఎగ్జాంపుల్ని పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని కనెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈజీగా నేర్చుకుందాం. చూడండి, దీనికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను, అంటే దీనికి సంబంధించినటువంటి థీమ్ చెప్తున్నాను. ఒక ఇంట్లో, ఇది ఒక ఇల్లు, మరి ఇంటికి ఇటు పక్కన ఒక బట్టలు ఎండేసుకునేటటువంటి ఒక తీగ ఉంది. ఓకే, ఇంట్లో ఇక్కడ దీనికి పక్కనే ఒక కిటికీ ఉంది. ఓకే, ఇది కిటికీ. ఈ కిటికీ అనేది ఎట్లా ఉందంటే బ్లాక్ గ్లాసులు ఉన్నాయి, దానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్కగా కనిపించే అవకాశం ఉంటుంది, అంటే క్లియర్గా కనిపించరు. ఓకే, సెమీ ట్రాన్స్పరెంట్గా అది కనిపిస్తూ ఉంటుంది బయట ఉన్నటువంటి వాళ్ళు. అయితే చూడండి, ఇక్కడ ప్రతిరోజు వాళ్ళు ఒక షర్టు అక్కడ ఆరబెడుతుంది ఆమె, ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆమె ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి తీగకి ఉతికినటువంటి షర్టు అక్కడ ఉంచుతుంది, ఎండబెడుతుంది దీనికి తగిలించి. అయితే నైట్ టైం మొత్తం అక్కడే ఉంటుంది. ఒకరోజు అయితే దీనికి ఎలాంటి ప్రతిస్పందన చూపించదామె. జస్ట్ మరి ఆ షర్ట్ అనేటటువంటిది సహజమైనటువంటి ఉద్దీపన కాదు, ఎందుకంటే దానికి ఎలాంటి ప్రతిస్పందన రాదు. కాబట్టి మరి ఆ షర్ట్ అనేది ఏంటి అంటే కృత్రిమమైనటువంటి ఉద్దీపన, దానికి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాదు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, నైటు ఇక్కడ ఒక దొంగోడు వచ్చాడు. ఓకే, ఒక నైటు ఆ కిటికీ దగ్గరికి ఒక దొంగోడు వచ్చాడు. మరి ఆ దొంగోడు వచ్చినప్పుడు ఆ దొంగని లోపల ఉన్నటువంటి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కిటికీలోంచి చూసింది. కిటికీలోంచి చూసినప్పుడు అతను ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఆ కిటికీ గ్లాసులోంచి చూసినప్పుడు తల, తర్వాత ఒక బాడీ కనిపించింది, మసకగా కనిపించింది, క్లియర్గా కనిపించలేదు. సో వెంటనే ఏమేం చేసిందంటే బయటకు వచ్చినప్పుడు ఇతను పారిపోయాడు. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు, మళ్ళీ షర్ట్ ఇక్కడే అండేసింది. ఓకే, మళ్ళీ వచ్చాడు అతను అదే టైంకి నైట్, మళ్ళీ చూసింది కిటికీలోంచి, ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్లోంచి మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ ఆమె బయటకు వచ్చింది, అతను పరిగెత్తి వెళ్ళిపోయాడు. అట్లా ఒక 2-3 రోజులు ప్రతిరోజు ఆ దొంగోడు ఈవినింగ్ టైము, నైట్ టైము ఈ కిటికీ దగ్గరికి రావటం, అది ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళ అతన్ని ట్రాన్స్పరెంట్ గ్లాస్లోంచి బయటికి చూడటం జరుగుతుంది. అతను వెళ్ళిపోయాడు. సో ఇక్కడ చూడండి, మరి ఈ దొంగ అనేటటువంటి వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే, దొంగ అనేటటువంటి వాడు సహజ ఉద్దీపన, అర్థమవుతుంది కదా. ఇక్కడ ఆమె ఎవరినైతే చూసిందో ఆ దొంగని సహజ ఉద్దీపనగా చెప్తాం. మరి ఎందుకు ఆ సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన అనేది వచ్చింది అంటే ఆమె భయపడింది, దొంగను చూసి భయపడింది. సో కాబట్టి దొంగ అనేటటువంటి వ్యక్తి సహజమైనటువంటి ఉద్దీపన. ఓకే, నిర్నిబంధిత ఉద్దీపన. దొంగ అనేటటువంటి వ్యక్తి నిర్నిబంధిత ఉద్దీపన. ఓకే, మరి ఆ దొంగను చూసి భయపడటం అనేటటువంటిది నిర్నిబంధిత ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్. ఓకే, దొంగ అనేటటువంటి వాడు అన్కండిషనల్ స్టిమ్యులస్కి అన్కండిషనల్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, నిర్నిబంధిత ఉద్దీపన అనేటటువంటిది దొంగ, ఆ దొంగకి నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది వచ్చింది. మీరు చూడండి, దొంగ సహజమైనటువంటి ఉద్దీపన. ఓకే, మరి దొంగకు భయపడటం అనేది ప్రతిస్పందన. ఇక్కడ ఈ దొంగ అనేటటువంటి వాడు సహజమైనటువంటి ఉద్దీపన, తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన, అన్కండిషనల్ స్టిమ్యులస్. ఈ దొంగకు చూసి భయపడటం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్. ఓకే, కానీ షర్టు ఆ దొంగోడు ఇంటికి రాకముందు, అంటే నిబంధన జరగడానికంటే ముందు, ఇక్కడ చెప్తున్నాం నిబంధన జరగడానికంటే ముందు దొంగ అనేటటువంటి ఆ వ్యక్తి, ఓకే, అతను సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. దొంగను చూసినప్పుడు భయపడటం అనేది కామన్. ఓకే, తర్వాత అక్కడ ఒక షర్ట్ ఉందని చెప్పాం. షర్ట్ అనేది జనరల్గా మరి కృత్రిమ ఉద్దీపన. మరి షర్ట్ను చూసి ఎవరు భయపడరు కదా, కాబట్టి మరి షర్ట్ అనేటటువంటిది ఏంటంటే కృత్రిమమైనటువంటి ఉద్దీపన.
ఓకే, మరి షర్టును చూసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు ఆమెకి. అంతకుముందు షర్ట్ అక్కడ ఎండేస్తుంది ఆమె, దాన్ని చూసినప్పుడు ఎలాంటి భయం అనేది ఉండదు, నో రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, ఇది నిబంధన జరగడానికంటే ముందు. తర్వాత నిబంధన సమయంలో ఏం జరిగిందో చూద్దాం. మరి నిబంధన సమయంలో దొంగ వచ్చినప్పుడు అక్కడ షర్ట్ కూడా ఉంది అదే టైంలో. ఆ కిటికీలోంచి చూసినటువంటి తను ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్లోంచి బయటికి చూసినప్పుడు దొంగతో పాటు అక్కడ షర్టు కూడా ఉంది. ఓకే, సో దొంగతో పాటు షర్టు కూడా ఉంది అంటే నిర్నిబంధిత ఉద్దీపన, దానితో పాటు నిబంధిత ఉద్దీపన కూడా ఉన్నాయి అక్కడ. నిర్నిబంధిత ఉద్దీపన దొంగ, నిబంధిత ఉద్దీపన షర్టు. ఓకే, సో ఈ నిబంధిత ఉద్దీపన అయినటువంటి షర్టు, నిర్నిబంధిత ఉద్దీపన అయినటువంటి దొంగ, ఇవి రెండింటిని కలిపి చూడడం వల్ల ఆమె భయపడింది. ఓకే, మరి ఇక్కడ భయం అనేటటువంటిది ఏం చెప్పాము, నిర్నిబంధిత ప్రతిస్పందన అని చెప్పాము. మరి ఇక్కడ ఈ నిర్నిబంధిత ప్రతిస్పందన దేని వలన వచ్చింది, షర్టు వలన వచ్చిందా, దొంగ వలన వచ్చిందా? దొంగ వలన వచ్చింది, భయపడి. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆ దొంగ లేకపోయినప్పటికీ, అక్కడ దొంగ లేకపోయినప్పటికీ కూడా ఆ కిటికీ దగ్గర మళ్ళీ ఆ షర్ట్ అనేది అక్కడ వేలాడుతూ ఉంది. ఆ షర్టు వేలాడుతున్నటువంటి షర్టును మళ్ళీ ఆ ట్రాన్స్పరెంట్ గ్లాసులోంచి చూసి మళ్ళీ దొంగేనేమోనని భయపడింది ఆమె. అర్థమవుతుంది అంటే ఏంటి, అప్పుడు ఆ షర్ట్ అనేటటువంటిది నిబంధిత ఉద్దీపన. ఓకే, మరి ఆ నిబంధిత ఉద్దీపనకి భయపడింది, అది నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందనని చూపించింది, అంటే షర్టుకి భయపడింది. అంటే నిబంధన జరగడానికంటే ముందు కేవలం దొంగకు భయపడినటువంటి ఆమె, షర్టుకు భయపడకుండా ఉన్నటువంటి తను నిబంధన జరిగిన తర్వాత దొంగతో పాటు ఆ షర్టుకు కూడా భయపడింది ఆమె. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఒక సహజమైనటువంటి ఉద్దీపనని ఒక అసహజమైనటువంటి ఉద్దీపనతో కలిపి, అంటే సహజమైనటువంటి ఉద్దీపనని కృత్రిమ ఉద్దీపనతో జోడించి ఆ రెండు సన్నివేశాలని కొన్నిసార్లు రిపీట్ చేయటం వల్ల ఆ కృత్రిమ ఉద్దీపన ఏదైతే ఉందో ఆ కృత్రిమ ఉద్దీపనకి కూడా సహజ ఉద్దీపనకి ఎలాంటి ప్రతిస్పందన వచ్చిందో అలాంటి ప్రతిస్పందనని తీసుకురావడం జరుగుతుంది. సో దాన్ని నిబంధన అభ్యసనం అంటారు. ఓకే, సో కాబట్టి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన అనేది ఈ విధంగా మనం ఈజీగా దాని నుంచి నేర్చుకోవచ్చు. సో ఇక దీనికి సంబంధించినటువంటి ఇక్కడ బ్రీఫ్గా అనాలిసిస్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ దొంగ నిర్నిబంధిత ఉద్దీపన. ఓకే, సహజ ఉద్దీపనకి ఇంకో పేరు ఏంటంటే నిర్నిబంధిత ఉద్దీపననే సహజ ఉద్దీపన లేకపోతే నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్తారు. దీన్ని అన్కండిషనల్ స్టిమ్యులస్. అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే నిర్నిబంధిత ఉద్దీపన. తర్వాత మరి దొంగకి భయపడటం అంటే నిర్నిబంధిత ఉద్దీపనకి ప్రతిస్పందించడాన్ని ఏమంటారు, నిర్నిబంధిత ప్రతిస్పందన అంటారు. అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్కి అన్కండిషనల్ రెస్పాన్స్ అనేది వచ్చింది. తర్వాత దొంగని షర్టుని ఒకేసారి అక్కడ నిబంధన చేయటం జరిగింది. అంటే తర్వాత వచ్చినప్పుడు దొంగ వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా అక్కడ ఒక షర్టు ఉండటం, అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మహిళ దొంగతో పాటు షర్టుని కూడా చూడటం, ఇవి రెండింటిని కూడా ఏం చేసిందంటే నిబంధన చేసుకుంటాను. దొంగ షర్టు ఇది నిబంధన జరిగేటటువంటి సమయంలో. ఓకే, దొంగ అనేటటువంటి వ్యక్తి సహజమైనటువంటి ఉద్దీపన లేకపోతే నిర్నిబంధిత ఉద్దీపన, ఇది షర్ట్ అనేది నిబంధిత ఉద్దీపన. చూడండి, గుర్తుపెట్టుకోండి, కృత్రిమ ఉద్దీపనని నిబంధిత ఉద్దీపన అంటారు, తర్వాత సహజమైనటువంటి ఉద్దీపనని నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఇది చూడండి, దొంగ అనేటటువంటి వ్యక్తి సహజమైనటువంటి ఉద్దీపన. ఓకే, దీన్నే నిబంధిత ఉద్దీపన అని చెప్తారు. ఓకే, నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఓకే, నెక్స్ట్ మరి షర్ట్ తీసుకుంటే షర్ట్ అనేటటువంటిది అసహజమైనటువంటి ఉద్దీపన లేకపోతే కృత్రిమ ఉద్దీపన. అసహజమైన ఉద్దీపన లేదా కృత్రిమ ఉద్దీపన, ఇవి రెండింటిని కూడా మనం ఏమని చెప్తారంటే నిబంధిత ఉద్దీపన అని చెప్తారు. ఓకే, చూడండి, ఇక్కడ ఏం చేసామంటే దొంగని తర్వాత షర్టుని అంటే నిబంధిత ఉద్దీపన అయినటువంటి షర్టుని నిర్నిబంధిత ఉద్దీపన అయినటువంటి దొంగని కలిపి నిబంధన జరగటం వల్ల ఇక్కడ కూడా ఒక ప్రతిస్పందన వచ్చింది. మరి ఇక్కడ వచ్చేటటువంటి ప్రతిస్పందన ఏంటి అంటే భయపడటం.
మరి ఇక్కడ భయపడటం అనేటటువంటిది ఏంటి అంటే నిర్నిబంధిత ప్రతిస్పందన. ఓకే, ఇది నిర్నిబంధితమైనటువంటి ప్రతిస్పందన అనేది వచ్చింది. తర్వాత నిబంధన పూర్తి అయిపోయిన తర్వాత కేవలం షర్టుకు మాత్రం, అంటే కొన్ని రోజులు ప్రతిరోజు అట్లా దొంగ రావడం, ఆ షర్టుని తర్వాత దొంగని కలిపి చూడడం, అట్లా చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కేవలం షర్టుని మాత్రమే, ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్లోంచి షర్టుని మాత్రమే చూసినప్పుడు, అంటే చూడండి షర్ట్ కూడా మనకి ఇట్లా హ్యాంగ్ చేసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. అంటే ఇటు దొంగ కూడా ఇట్లా కనిపిస్తుంటాడు కదా. సో ఈ విధంగా హ్యాంగ్ చేసినటువంటి షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్టును కేవలం షర్టును మాత్రమే చూసినప్పుడు భయపడింది. మరి ఈ విధంగా భయపడటం అనేది ఏంటంటే నిబంధిత ప్రతిస్పందన అంటారు. అంటే నిబంధిత ఉద్దీపన అయినటువంటి షర్టుకి నిబంధిత ప్రతిస్పందనని చూపించడం జరిగింది. సో ఇది మనకి పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధన. సో ఇక్కడ మీకు ఎక్కువగా బిట్ అడగడానికి అవకాశం ఏంటి అంటే నిబంధన తర్వాత నిబంధిత ఉద్దీపన అయినటువంటి కేవలం నిబంధన జరిగిన తర్వాత కేవలం కృత్రిమ ఉద్దీపన అయినటువంటి షర్టుకి కృత్రిమ ఉద్దీపనకు వచ్చేటటువంటి ప్రతిస్పందనని ఏమని అంటారు అని అడుగుతారు. నిబంధన జరిగిన తర్వాత కృత్రిమ ఉద్దీపన ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకి షర్ట్ అని చెప్పాము, ఆ షర్ట్ కానీ ఆ కృత్రిమ ఉద్దీపనకి వచ్చేటటువంటి ప్రతిస్పందన ఏంటి అన్నప్పుడు మనకి ఆప్షన్స్లో నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది ఉంటుంది. ఓకే, మరి అక్కడ ఆప్షన్ ఏంటి అంటే నిబంధిత ప్రతిస్పందన. సో గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ షర్ట్కి కేవలం షర్టుకు మాత్రమే వచ్చింది. అంటే షర్ట్ అనేటటువంటిది ఏంటి నిబంధిత ఉద్దీపన, కాబట్టి నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన వచ్చింది. కానీ ఇక్కడ మరి నిబంధన సమయంలో చూడండి, ఇక్కడ నిబంధిత ఉద్దీపన ఉంది, నిర్నిబంధిత ఉద్దీపన ఉంది. నిబంధిత నిర్నిబంధిత రెండు ఉద్దీపనలు ఉన్నప్పటికీ కూడా వచ్చేటటువంటి ప్రతిస్పందన ఏంటి అంటే నిర్నిబంధిత ప్రతిస్పందన. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, నిబంధన సమయంలో నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన రెండు ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటి అంటే నిర్నిబంధిత ప్రతిస్పందన. మరి నిర్నిబంధిత ప్రతిస్పందన ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో నిబంధిత ఉద్దీపనకు సంబంధించిన ప్రతిస్పందన లేకపోతే నిర్నిబంధిత ఉద్దీపనకు సంబంధించిన ప్రతిస్పందన అంటే చూడండి, మనకి ఈ దొంగ అయినటువంటి నిర్నిబంధిత ఉద్దీపన అయినటువంటి దొంగను చూసి అక్కడ వచ్చినటువంటి ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన. ఓకే, సో ఇవి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో దీని మీద కొన్ని క్వశ్చన్లు అనేవి నేను ఇక్కడ కింద కామెంట్ రూపంలో మీకు పెడతాను. సో వాటికి ఆన్సర్ చేయండి. ఓకే, సో మరి దీనిలో అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రయోగంలో సహజ ఉద్దీపన ఏది? ఫస్ట్ క్వశ్చన్, ఈ ప్రయోగంలో సహజ ఉద్దీపన ఏది? లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్, అసహజ ఉద్దీపన ఏది? మూడో క్వశ్చన్, ఈ ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన ఏది? ఈ ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన ఏది? తర్వాత నిబంధన జరిగే సందర్భంలో సహజ ఉద్దీపన అసహజ ఉద్దీపన అంటే నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన కలిపి జోడించినప్పుడు వచ్చేటటువంటి ప్రతిస్పందన ఏది? నిబంధన జరిగే సందర్భంలో నిబంధిత ఉద్దీపన, ఓకే, కండిషనల్ స్టిమ్యులస్, తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన అన్కండిషనల్ స్టిమ్యులస్ రెండూ కలిపి ప్రయోగించినప్పుడు అప్పుడు వచ్చేటటువంటి ప్రతిస్పందన ఏది? ఓకే, ఆన్సరు మరి నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది మీరు రాయాలి. సో నెక్స్ట్ ఈ ప్రయోగం పూర్తయిన తర్వాత అంటే ఏంటి, నిబంధన జరిగిన తర్వాత కేవలం ఆ షర్టుకు మాత్రమే వచ్చేటటువంటి ప్రతిస్పందన ఏమిటి? నిబంధిత ప్రతిస్పందన లేకపోతే నిర్నిబంధిత ప్రతిస్పందన. సో ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లు మీకు ఆప్షన్స్ కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.